అంటే ఇదేదో పుట్టించిన కథ కాదు, నిజంగా జరిగిన కథ. అట్లాంటి ఒక మంచి కథతో వచ్చి ఈరోజు ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ఫస్ట్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఇంత మంచి కథని ఆదరించినందుకు, ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మా గీతార్స్ తరపున నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ మీరు ఇచ్చిన మాకు ధైర్యం, ఎంత ధైర్యం అంటే ఒక హానెస్ట్ కథ, ఒక మంచి కథ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఈ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆ సినిమాని ఎంత మంచి విజయం చేకూరుస్తారో ఈ సినిమా ద్వారా మాకు అందరికీ కూడా మీరందరూ కూడా చెప్పినందుకు నిజంగా తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి కూడా, అంటే ఇట్లాంటి రియల్ కథలు తీస్తే మేమందరం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తామనే ధైర్యం తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా తెలుగు ఇండస్ట్రీ తరపున కూడా నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో కనెక్షన్ ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అని నాగార్జున గారికి నా డంబరుకం మూవీలో చేసినప్పుడు ఇప్పటికీ ఏ మహాశివరాత్రి ఎవ్రీ ఇయర్ వస్తున్నా కూడా ఆ సాంగ్ వేస్తూనే ఉన్నారు సార్. మామూలుగా అయితే టీవీ పెట్టుకుని ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో అంత పాపులర్ అయింది ఆ సాంగ్. దాని తర్వాత మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత నమో నమ శివాయ సాంగ్ చేయటం, అది చైకి కావడం. సో మొన్న అదేనా ఫాదర్కి ఒక శివుడు సాంగ్, సన్కి ఒక శివుడు సాంగ్ చేసే అదే ఒక చాలా గ్రేట్ ఇదిగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ శివ శివ శంకర్ సాంగ్ చేసినప్పుడు నాగార్జున గారు నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నారు. ఎప్పుడు అంత ఎమోషనల్గానో సెంటిమెంటల్గానో ఆయన మాట నేను వినలా. ఆయన విని ఎలా చేసావయ్యా పాట శివ శివశంకర్ సాంగ్ అని, నీకేదో శివుడు అనుగ్రహం ఉందయ్యా, అందువల్ల ఈ పాట వచ్చిందని మీరు అన్నారు సార్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. దట్ గేవ్ మీ గూస్ బంప్స్. ముఖ్యంగా ఇంత బాగా ఇంత ఎమోషనల్గా ఈ స్టోరీ రావడానికి ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ జర్నీ, అంటే అది ఎవరైనా ఉన్నారు, సినిమాటోగ్రాఫర్ కానీ ఆర్ట్ డైరెక్టర్ కానీ అందరూ కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యండి. అందుకే ఇది ఇంత ఎమోషనల్గా జనం కూడా కనెక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వాసు గారు, మినిమం ఆయనకి మనుషులతోనే రిలేషన్, వాళ్ళ సక్సెస్తోనూ ఫ్లాప్స్తోనూ కాదు. అక్కడ సీరియస్లీ అండి, అంటే నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చింది నాకు సవ్యసాచి తర్వాత 10 రోజుల తర్వాత పిలిచినప్పుడు చాలా క్యాజువల్గా నెక్స్ట్ సినిమా ఎప్పుడమ్మా అన్నారు. అది ఒక సైకలాజికల్గా ఒక టెక్నీషియన్కి మనిషికి ఎలాంటి బూస్టప్ ఇస్తుందంటే అది ఇంకా. సో ఆఫ్టర్ కార్తికేయ 2 తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఆయన. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే ఉంటారు నాకు తెలుసు, మనం ఇలాగే నడుచుకుంటూ వెళ్తాం లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అరవింద్ గారు గురించి ఇందాక వాసు గారు నేను తర్వాత పర్టికులర్గా మాట్లాడతానన్నారండి. నా లైఫ్లో నేను చాలా చాలా విషయాలు మా నాన్నగారిని చూసి ఒక డిసిప్లిన్, ఒక భక్తి, ఇవన్నీ నాకు వచ్చాయండి. అంటే ఆబ్వియస్లీ అందరు పేరెంట్స్ లాగే, అందరు చిల్డ్రన్ లాగే ఫాదర్ అంటే అంత భక్తి ఇది ఉంటుంది. మనం ఏమి చెప్పినా 1.5 year ఏమి కూర్చున్నా, ఏమి మనం మాట్లాడుకున్న ఫైనల్గా అతని మేధస్సులో ఏదో ఉందో అదే మీరు చూస్తున్నారు ఇవాళ. హీఈస్ ది బిగ్గెస్ట్ తండేల్ ఫర్ ఆల్ ది మెంబర్స్. అతను ఏమనుకుంటే అది చూపించారు. ఒక ప్రేమ కథని ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తోటి కలిపి దాన్ని మిక్స్ చేసి, ఏది 2 దేశాల్లో ఉన్నా కూడా అది ఏది విడిపోకుండా పక్కపక్కనే జరుగుతున్న ప్రేమ కథలాగా దాన్ని స్క్రీన్ ప్లే వ్యూ చేయడం అంటే అది నార్మల్ కాదు. యూ హవ్ డన్ అన్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే జాబ్ ఇన్ దిస్. యు ఆర్ ఎ గ్రేట్ రైటర్. అదర్ దెన్ ద డైరెక్షన్, యు ఆర్ ఎ వెరీ గుడ్ రైటర్. డైరెక్టర్లో ఉండే ఆ అడ్వాంటేజ్ని మీరు ఫుల్గా ఈ సినిమాకు ఉపయోగించి మాకు బ్రహ్మాండమైన ఇది మామూలు సినిమాను మా గీతార్ట్స్లో కలకాలం నిలిచిపోయే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ కింద తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీకాకుళం యాస, మనం ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేయటం, అదే కాకుండా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ రాశాడు చందు. అండ్ అరవింద్ గారు పెట్టిన బడ్జెట్ దీనికి, అరవింద్ గారు వాసు పెట్టిన బడ్జెట్. అండ్ అదే కాకుండా ఒక యాక్టర్కి ఇన్ని క్వాలిటీస్, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్న ఒక రోల్ చాలా రేర్గా దొరుకుతాయి. కష్టం అనేది అందరు కష్టపడతారు, బట్ నాకు ఈ కష్టంలో ఎంతో ఒక రెస్పాన్సిబిలిటీ కనిపించింది. సో అది డెఫినెట్గా మనం ఫెయిల్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అది ఒక సక్సెస్ చేయాలనే ప్రయత్నంతో ఈ జర్నీ మొదలుపెట్టాము. అండ్ ఆ జర్నీ నా టీం ఎంతో నన్ను సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆ 7వ తారీఖు పొద్దున్న లేచిన వెంటనే నేను చూసిన రివ్యూస్ అయినా,
ట్వీట్స్ అయినా, ఆడియన్స్ రెస్పాన్స్ అయినా, మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ అన్నీ నాకు ఎంతో ఆనందం కలిగింది. సినిమా రిలీజ్ అయ్యే 3-4 రోజుల ముందు ఒక భయం మొదలైంది. అంటే ఈ ప్రయాణం పూర్తయింది, ఇప్పుడు ఆడియన్స్ చూసి రివ్యూ ఇవ్వబోతున్నారు, వాళ్ళు మార్క్స్ ఇవ్వబోతున్నారని, ఎలా ఉంటుందని ఏ సినిమాకి లేని ఒక భయం మొదలైంది. బట్ ఆ 4-5 డేస్లో నాకు ఇంకా గుర్తుంది, నాకు చందు, వాసు, అరవింద్ గారు ఎంతో ధైర్యం ఇచ్చారు. వాసు అసలు ప్రతి ఫంక్షన్లో కాలర్ ఎగరేసి ఏదేదో ఎన్నెన్నో కమిట్మెంట్లు ఇచ్చాడు. 100 కోట్లు అనేది ఎప్పుడో కమిట్ చేశాడు వాసు. అలాగే అరవింద్ గారు నాకు డోంట్ వరీ అమ్మా, ఇట్ విల్ బీ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరియర్ అని నాకు ముందే చెప్పారు. అండ్ నేను కూడా ఎంతో నమ్మాను. ఏంటంటే 100% లవ్ నా కెరియర్కి ఎలా ఒక బూస్ట్ ఇచ్చిందో, అలా ఈ సినిమా తండేల్ సినిమా నాకు అలాంటి బూస్ట్ వస్తుందని నేను ముందే చెప్పాను. అండ్ అదే జరిగింది. ఐ రియల్లీ నీడ్ టు థ్యాంక్ మై టీమ్ ఫర్ దట్. చందు, ఒక రకంగా నువ్వే నాకు ఒక ఛాలెంజ్ చూపిస్తావు, ఆ ఛాలెంజ్ని ఎలా దాటాలో నువ్వే నా చేయి పట్టుకొని తీసుకెళ్తావు ముందుకి. థ్యాంక్ యూ సో మచ్. ఈ తండేల్ సినిమా విషయంలో కూడా ఒక ద మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అలాంటిది నువ్వు నా పక్క నుండి అందరూ ఆ క్లైమాక్స్ సీను, జైల్లో ఉన్న సీన్స్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే, మనం ఎన్నో వర్క్షాప్స్ చేసాం, బట్ ఆ సీన్ ముందు నువ్వు నాకు ఇచ్చే ఇన్పుట్స్, నా చెవులోకి వచ్చి చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చావు కదా, అవి నాకు ఎంతో హెల్ప్ అయింది. ఇవాళ తండేల్ సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. 7వ తారీఖు సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలుస్తాకి వెళ్ళాము మేమందరం. ఫోన్లన్నీ తీసేసుకుంటారు కదా, నా దగ్గర ఫోన్లు లేవు. ఎంతసేపు డెఫినెట్గా చైతన్య ఫోన్ ఆన్ చేస్తాడు, వాడి మొహంలో ఎలా ఉంది చూద్దాము అని అనుకుంటూ వాడి మొహం చూస్తున్నాను. వాడేమో తొందరగా వెళ్ళిపోయాడు. నా దగ్గర ఫోన్ ఇంకా ఇవ్వలేదు అప్పటికి. బయటకు వచ్చిన కానీ ఫోన్ ఆన్ చేశాను. వచ్చే కంగ్రాచులేషన్స్ అప్ప అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ డాడీ అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ నాన్న అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది. అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మెసేజ్లు, ఒక మెసేజ్ పైన ఒక మెసేజ్. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్ కింగ్, కంగ్రాచులేషన్స్ ఇది, కంగ్రాచులేషన్ అది అని. అప్పుడు అర్థమైంది, నాకన్నా చైతన్య కన్నా అక్కినేని అభిమానులు, మా శ్రేయోభిలాషులు ఎంత ఆనందపడుతున్నారు అని, అందుకే అన్నాను చాలా రోజులైందయ్యా సక్సెస్ మీట్కి వచ్చి. ముందుగా అరవింద్ గారు థ్యాంక్ యూ అండి. అరవింద్ పిలిచి కథ చెప్పించారు నాకు, ఒకసారి కథ వినని. అండ్ మీరు కథ వింటే కథ బాగుంది అనుకున్నాము, కథ తీస్తున్నారు. అది కాదండి, దాన్ని తీసుకెళ్ళి ఒక లవ్ స్టోరీగా ఎక్కించి, అది మీ వయసు ఎంత అండి, మీరు లవ్ స్టోరీ ఎలా చూశారండి? అసలు నాకు అర్థం కావట్లేదు. లవ్ స్టోరీగా దాన్ని ఎక్కించి, దానికి కరెక్ట్గా ఏమేం కావాలో ఒక ఫెంటాస్టిక్ టీమ్ని సెట్ చేసి, ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక డిఓపి అండ్ ఎవ్రీబడి ఎల్స్, రైటర్స్, మిగతా వెనకాల ఉన్న టీము అందరినీ సెట్ చేసి దాన్ని సినిమాని తీసి, అంత ఈజీ కాదండి సినిమా. అండ్ మీరు చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ తెలుసో తెలీదో, ఫస్ట్ 100 crore క్లబ్ ప్రొడ్యూసర్ మా అరవింద్ గారు. గజనీ అనే ఒక సినిమా తీశారు. ఆ సినిమాతో ఇండియాలోనే ఫస్ట్ 100 crore క్లబ్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు. అండ్ థ్యాంక్ యూ అండి అరవింద్ గారు. 3 సినిమాలు ఇచ్చారు మాకు. 100% లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఇప్పుడు తండేల్. ఒకటికి మించి ఒక్కొక్కటి యూ హెవ్ గివెన్ అస్ సక్సెస్. ఇందాక ఎవరో అన్నారు అల్లు అని అక్కినేని అని, మంచి మాట చెప్పావా? నువ్వే కదా అంది? ఎవరు చెప్పారు అది? వాసు చెప్పారు. థ్యాంక్ యూ. అండ్
అంటే బాగా సెట్ అయిందండి మనకి కొంచెం. అలాగే వాసు గారు, బనివాసు గారు ఎక్కడున్నారు? బనివాసు గారు ఎలా కన్విన్స్ చేస్తారండి మీరు అరవింద్ గారిని కథలు తీసుకొచ్చి ఇలా తీయమని చెప్పి? ఎలా అందరితో ఎంత ఈజీ కాదు బనివాస్ గారు. మీరు కన్విన్స్ చేసి వెనకాల నుండి సినిమా రిలీజ్ వరకు యూ మేక్ ష్యూర్ ఆఫ్ దట్ ఇట్ ఇస్ డన్. వీఆర్ ఆల్వేస్ ఇండెటెడ్ టు యూ. ఈ సినిమానే కాదు, దీని ముందు 2 సినిమాలు కూడా.